హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు శారీతో ఫీడింగ్ డ్రెస్ ఎలా కుడుతున్నామో మేము చూపించబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీ. సో దీనిపైన మేము ఫీడింగ్ డ్రెస్ అనేది ట్రై చేయబోతున్నాము. ఈ శారీ పళ్ళు వచ్చేసి నీట్గా డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కలర్తో. ఇప్పుడు ఈ పళ్ళు పాటుతో నేను బాడీ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో బాడీ ఫ్రంట్ బాడీ లెంత్ వచ్చేసి 17. ఇక్కడ నేను 15 ఎందుకు మార్క్ చేసుకున్నానో నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాను నేను. అండ్ నెక్ వచ్చేసి 2.5. సో నెక్ డీప్ కూడా మనము 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు బాడీకి లోపల వీ షేప్తో బాడీ ఉంది కదా. సో దాని గురించి నేను బాడీ లెంత్ వచ్చేసి 12.5 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. సో లోపల మనకి వీ నెక్ ఉంది కాబట్టి మనం క్రాస్ వీ అనేది తీసుకోవాలి. అండ్ కట్ చేశాక మనకైతే ఇలా ఉంటుంది బాడీ పార్ట్ లోపలిది. ఇప్పుడు మనము బ్యాక్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. దానికి నేను బ్యాక్ డీప్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 2.5 అండ్ టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 15 పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను శారీకి డబుల్ బార్డర్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు లుక్ అనేది బాగుంటుంది అనేసి. సో నేను పైన బార్డర్ అనేది కట్ చేసి కింద బార్డర్కి అటాచ్ చేస్తున్నాను. సో ఇలా పెద్ద బార్డర్ ఉంటే బాగుంటుంది, డ్రెస్కి మంచి లుక్ వస్తుంది అనేసి నేను ప్లాన్ చేశాను ఇలా. అండ్ టోటల్ నేను ఫ్రాక్ లెంత్ వచ్చేసి 58 ఇంచెస్ అనుకున్నాను. దాంట్లో మనము 15 ఇంచెస్తో బాడీ అయితే కుట్టేశాము. నెక్స్ట్ రిమైనింగ్ 43 ఇంచెస్తో నేను కింద ఫ్రాక్ అయితే ట్విల్స్ పెట్టి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్ 3.5 మీటర్స్ క్లాత్తో ఇప్పుడు ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ని నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఫ్రంట్ బాడీకి లోపల వీనెక్తో ఇన్నర్ బాడీ ఉంది కదా, దానికి ఇలా మనం కట్ చేసుకొని సపరేట్గా 2 సైడ్స్ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మనం 2 సైడ్స్ నీట్గా స్టిచ్ చేసేసుకున్నాక ఇలా ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలంటే 2 సైడ్స్ని మళ్ళీ నీట్గా అటాచ్ చేసేసుకోవాలి ప్రాపర్గా వీ షేప్ చూసుకొని. నెక్స్ట్ మనము ఇన్నర్ బాడీకి పైన అప్పర్ బాడీ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ జాయిన్ చేశాక మనకైతే లుక్ అనేది ఇలా ఉంటుంది. లోపల వీ షేప్ అండ్ బయటకి రౌండ్ నెక్తో. ఇప్పుడు మా ఫ్రాక్కి మంచి లుక్ కోసం ఇలా అయితే నేను ప్లాన్ చేశాను. బార్డర్ పెద్దగా ఉండడం కోసం 2 బార్డర్స్ని జాయిన్ చేయించాను నేను మా మమ్మీతోని. ఒకసారి చూసేయండి ఎలా వచ్చిందనేసి. 2 బార్డర్స్ని అయితే జాయిన్ చేశాక ఇలా మంచి పెద్ద బార్డర్తో మంచి లుక్ అయితే వచ్చేసింది. అండ్ నేను టోటల్ 3.5 మీటర్స్ క్లాత్తోని మొత్తం డ్రెస్కి ట్విల్స్ అయితే పెట్టించాను. అండ్ ఈ ట్విల్స్ని మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్కి అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ థింగ్ మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టయితే అలా క్లాత్ని లీవ్ చేసి కుట్ట అనేది వేసేసుకోవాలి. ఎందుకు అలా లీవ్ చేసామనేది మీకు ఎండ్లో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ మనం వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్స్ జాయిన్ చేశాక హ్యాండ్స్ అనేది మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసేసుకొని స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. నేనైతే ఈ ఫీడింగ్ డ్రెస్కి నార్మల్ హ్యాండ్సే ప్రిఫర్ చేశాను. అండ్ మనం ఏంటంటే కట్ చేసుకున్నాక ఇలా హ్యాండ్స్కి పట్టి పెట్టి ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. బోత్ హ్యాండ్స్ అనేది ఫీడింగ్ డ్రెస్కి అటాచ్ చేసేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఫైనల్గా మనం డ్రెస్కి అయితే హ్యాండ్స్ లూజ్ అనేది చూసేసుకొని ఫైనల్ స్టిచెస్ వేసేసుకుంటే
డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్టే. సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు కూడా మనము లీవ్ చేసిన ఒక లేయర్ క్లాత్కి 3 ఇంచెస్ కుట్లు వేయకుండా వదిలేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఫీడింగ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రంట్ బాడీ కట్ చేసుకునేటప్పుడు నేను 15 ఎందుకు తీసుకున్నానో చెప్తాను అన్నాను కదా. సో మనం ఏంటంటే 17 తీసుకొని 15 వరకు పట్టీలాగా పెట్టి కుడితే ఏంటంటే ఇలా మనకి ఫ్రంట్ అనేది పూర్తిగా కవర్ అయిపోయి కంఫర్ట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఫైనలీ మన ఫీడింగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది, మంచి గేర్ వచ్చేసి. అండ్ ఫైనలీ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది.